ఏడుపాయల శ్రీ వనదుర్గా మాతా దేవాలయంలో ఆషాఢమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు ఆషాఢమాసం చివరి ఆదివారం పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల పూలమాలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి ఉదయం మంజీరా జలాలతో ప్రత్యేక అభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా అమ్మవారి క్షేత్రం లోపల ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి ఆదివారం అమ్మవారికి శాకాంబరి, రెండవ ఆదివారం ఫలాంబరి, మూడవ ఆదివారం వనంలో వెలిసినటువంటి వనదుర్గా అమ్మవారు, అదేవిధంగా నాలుగవ ఆదివారం చివరి వారం ఈరోజు వనదుర్గా అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది. పుష్పాంబరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ యొక్క ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలవడం వల్ల పచ్చని చెట్లు, అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పండి పంటలు బాగా పండుతాయి అనేది ఒక పురాణ వచనం. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. వనదుర్గా భవాని మాతాకి జై.